వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే అధికారం చేపట్టిన మొదటి రోజే పలు కీలక ఉత్తర్వులు జారీ చేశారు డొనాల్డ్ ట్రంప్. చెప్పినట్టుగానే వలసలను కట్టడి చేసే దిశగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అందులో జన్మతో వచ్చే పౌరసత్వం బర్త్ రైట్ సిటిజన్షిప్ ను కూడా రద్దు కూడా చేశారు. దీంతో పాటు దీనిపై డెమోక్రటిక్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వారి పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేశాయి. 22 రాష్ట్రాలు కలిసి 2 వేరు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. అధ్యక్షుడి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కూడా కాలిఫోర్నియా అటార్నీ జనరల్ వెల్లడించారు. ఈ ఉత్తర్వులు అమల్లోకి రాకుండా వెంటనే నిలిపివేయాలని కూడా తమ వ్యాజ్యంలో కోర్టును కోరారు. అయితే మరి ఇదే నేపథ్యంలో కూడా సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారు దాదాపు 1.40 కోట్ల మంది ఉంటారని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిలో భారతీయుల సంఖ్య సుమారు 1.40 కోట్ల మందిలో కూడా భారతీయుల సంఖ్య సుమారు 7.25 లక్షల వరకు కూడా ఉన్నారు. మెక్సికో, సాల్వెడార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది మనవారే అనేది కూడా గమనార్హం. మరి ఎన్నికల ప్రచారం నుంచి కూడా ఇలాంటి వారి విషయంలో పదే తన వైఖరిని ట్రంప్ వెల్లడిస్తూ వచ్చారు. సరైన పత్రాలు లేకుండా యుఎస్ లో ప్రస్తుతం 1.40 కోట్ల మంది జీవిస్తున్నారు. ఇందులో భారతీయులు 7.25 లక్షలుగా కూడా గుర్తించారు. అయితే మెక్సికో, సాల్వెడార్ ప్రజల తర్వాత కూడా ఎక్కువగా ఉన్నది మనవారే అనడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఎన్నికల ప్రచారం నుంచి కూడా ఇలాంటి వారి విషయంలో పదే తన వైఖరిని ట్రంప్ వెల్లడిస్తూ వచ్చారు. బాధ్యతలు చేపట్టాక స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు డొనాల్డ్ ట్రంప్. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని కూడా ట్రంప్ రద్దు చేశారు. ఆ దేశ రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమిస్తూ వస్తుంది. దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఆ దేశ జనాభాలో సుమారు 50 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 3వ వంతు మంది అమెరికాలో పుట్టిన వారే. మిగిలిన వారంతా కూడా వలసదారులు. మనం చూస్తూ కూడా ఉంటాం, వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి కూడా అక్కడికి వలస వెళ్ళి అక్కడే ఉద్యోగరీత్యా సెటిల్ అయిపోతూ ఉంటారు. అయితే వారందరికీ కూడా ఇప్పటి వరకు గ్రీన్ కార్డు వచ్చింది. అలానే వారి పిల్లలకి కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే తనకు పౌరుడుగానే కూడా వస్తూ వచ్చింది. కానీ ఇప్పటి నుంచి ఆ సిస్టమ్ని మొత్తం కూడా ట్రంప్ రద్దు చేశారు. దీనికి సంబంధించి వీరిలో 3వ వంతు మంది అమెరికాలో పుట్టిన వారే ఉన్నారు. మిగిలిన వారంతా కూడా వలసదారులే. న్యాయపరంగా ఎలాంటి అవరోధం లేకపోతే సంతకం చేసిన 30 రోజుల్లో ఈ ఉత్తర్వు అమల్లోకి వస్తుంది. అయితే ఎలాంటి అవరోధాలు కూడా కలగనప్పటికీ కూడా సంతకం చేసిన 30 రోజుల్లో అంటే కూడా ఈ ఉత్తర్వులు అమల్లోకి రాబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే డొనాల్డ్ ట్రంప్ 47వ ప్రెసిడెంట్గా అమెరికాలో ఎన్నికయ్యారు. మరి ఈ నేపథ్యంలోనే ఆయన H-1B వీసాలపై అలానే గ్రీన్ కార్డ్ పై బర్త్ రైట్ సిటిజన్షిప్ పై కూడా ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రంప్ నిర్ణయాలతో ప్రస్తుతం భారత కేంద్రం కూడా డైలమాలో ఉంది. అయితే అమెరికాలో అక్రమంగా ఇప్పటికే 18,000 మంది ఇండియన్స్ ఉన్నట్లు కూడా మన కేంద్రం గుర్తించింది. వారందరినీ కూడా మరి వెనక్కి రప్పించే యోచనలో కేంద్రం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే అమెరికా పౌరులకు పుట్టిన వారికే కాకుండా మరొకటి కీలకంగా గ్రీన్ కార్డ్ అలానే బ్రిటిష్ సిటిజన్షిప్ కి సంబంధించి కూడా అమెరికా పౌరులకు పుట్టిన వారికే కాకుండా వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా అమెరికా పౌరసత్వం లభిస్తూ వచ్చింది. 1868 నుంచి కూడా ఇది వర్తిస్తూ వచ్చింది. కానీ ఈ నేపథ్యంలో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి కూడా ఎవ్వరికి కూడా బ్రిటిష్ సిటిజన్షిప్ వర్తించదని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ 10 నిర్ణయాలు తీసుకున్నారు. అందులో WHO నుంచి వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్నారు. టిక్టాక్ పైన కూడా ఆయన టిక్టాక్ అమెరికా విభాగాన్ని కూడా విక్రయించేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు 75 రోజులు సమయం ఇస్తూ టిక్టాక్ ని అమెరికా విభాగాన్ని విక్రయించేందుకు 75 రోజులు సమయమిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. అక్రమ వలసదారులకు పుట్టబోయే పిల్లలకు కూడా గ్రీన్ కార్డ్ రద్దు చేస్తున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు. AI విస్తరణకు మాత్రం ట్రంప్ ఆమోదం పలికారు. AI విస్తరణకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సరిహద్దు గోడలపై ఇకపై వివాదాస్పద నిర్ణయాలకు కూడా ఆమోదం పలికారు. ఆయన 2030 నుంచి కార్ల తయారీలో 50% విద్యుత్ వాహనాలు ఉండేలా బైడెన్ నిర్ణయాన్ని ట్రంప్ తొలగించారు. ఇదే నేపథ్యంలో కూడా ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే మెక్సికో, కెనడా వస్తు ఉత్పత్తులపై కూడా ఫిబ్రవరి 1 నుంచి 25% సుంకం విధించారు. క్యాపిటల్ హిల్ పై దాడి కేసులో 1500 మందికి ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని పూర్తిగా ట్రంప్ రద్దు చేశారు. మరి ఇదే నేపథ్యంలో కూడా
ట్రంప్ 47వ ప్రెసిడెంట్గా అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అయితే ఆయన బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే పలు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. చెప్పినట్టుగానే వలసలను కట్టడి చేసే దిశగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే అందులో బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా రద్దు కూడా చేశారు. దీనిపై డెమోక్రటిక్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. వారి పాలనలో ఉన్న 22 రాష్ట్రాల నుంచి ఈ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేశాయి. అయితే 22 రాష్ట్రాలు కలిసి రెండు వేరు వ్యాజ్యాలు కూడా దాఖలు చేశాయి. అధ్యక్షుడి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కూడా కాలిఫోర్నియా అటార్నీ జనరల్ వెల్లడించారు. ఈ ఉత్తర్వులు అమల్లోకి రాకుండా వెంటనే నిలిపివేయాలని తమ వ్యాజ్యంలో కోర్టును కూడా కోరారు. అయితే సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఇప్పటివరకు నివసిస్తున్న వారు దాదాపు 1.40 కోట్ల మంది ఉంటారని కూడా అంచనా వేస్తున్నారు. వీరిలో భారతీయుల సంఖ్య సుమారు 7.25 లక్షలు. అయితే మెక్సికో సల్వేడర్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది మనవారే, అంటే భారతీయులే ఉన్నారు ఎక్కువగా. మెక్సికో సల్వేడర్ ప్రజల తర్వాత ఎక్కువగా శాతం ఉండేవారు మన భారతీయులే. అయితే ఎన్నికల ప్రచారం నుంచి కూడా ఇలాంటి వారి విషయంలో పదే తన వైఖరిని ట్రంప్ వెల్లడిస్తూనే వచ్చారు. బాధ్యతలు చేపట్టాక స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు ఆయన. అయితే మరి ఈ నేపథ్యంలో కూడా వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని కూడా ట్రంప్ రద్దు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ దేశ రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమిస్తుంది. దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఆ దేశ జనాభాలో సుమారు 50 లక్షల మంది భారతీయులున్నారు. వీరిలో 3వ వంతు మంది అమెరికాలో పుట్టిన వారే గమనార్హం. మిగిలిన వారంతా కూడా వలసదారులు. న్యాయపరంగా ఎలాంటి అవరోధం లేకపోతే సంతకం చేసిన 30 రోజుల్లోనే ఈ ఉత్తర్వులన్నీ కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అదే ట్రంప్ నిర్ణయాలతో ప్రస్తుతం భారత కేంద్రం కూడా డైలమాలో ఉన్నట్లు తెలుస్తుంది. అమెరికాలో ఇప్పటికే అక్రమంగా 18,000 మంది ఇండియన్స్ ఉన్నట్లు కూడా గుర్తించారు భారత ప్రభుత్వ కేంద్రం. వారందరినీ కూడా వెనక్కి రప్పించే యోచనలో కేంద్రం ఉంది. ఇందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తుంది కేంద్రం. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానని కూడా ట్రంప్ ప్రకటించినట్లు కూడా తెలుస్తుంది. అయితే అధ్యక్ష పదవి చేపట్టిన రోజు నుంచి కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ హక్కును రద్దు చేశారు ట్రంప్ పాలనకు కూడా సహకరించాలని కూడా నిర్ణయం తీసుకుంటున్నట్లు భారత ప్రభుత్వం తెలుస్తుంది. ట్రంప్ చర్యలతో ప్రస్తుతం భారత్ ఆచితూచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మరి ఈ నేపథ్యంలోనే కూడా సరైన పత్రాలు లేకుండా ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న వారు దాదాపు 1.40 కోట్ల మంది కూడా ఉంటున్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. వీరిలో భారతీయుల సంఖ్య మొత్తం 7.25 లక్షలున్నారు. మెక్సికో సల్వేడర్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయులే అనే దాంట్లో కూడా అతిశయోక్తి లేదు. ఎన్నికల ప్రచారం నుంచి కూడా ఇలాంటి వారి విషయంలో పదే తన వైఖరిని ట్రంప్ వెల్లడిస్తూనే వచ్చారు. బాధ్యతలు చేపట్టాక స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు ట్రంప్. నలభై 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా పౌరులకు పుట్టిన వారికే కాకుండా వలస వచ్చిన వారికి కూడా అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా అమెరికా పౌరసత్వం లభిస్తూ వచ్చింది. ఇన్నాళ్ళుగా కూడా 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం కూడా అప్పటి నుంచి ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ విధానం కొనసాగుతూ ఉంది. అయితే దీన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అక్రమ వలసదారులకు తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చిన వారికి పుట్టే పిల్లలకు లభించే బర్త్ రైట్ సిటిజన్షిప్ ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించబోదు అని కూడా ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో లక్షలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపించినట్టు కూడా నిపుణులు చెబుతున్నారు. ఇక ట్రంప్ చర్యల నేపథ్యంలో కూడా అప్రమత్తమయ్యారు. అన్ని అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇతర దేశాల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే మనం చూసుకున్నట్లయితే కూడా చాలా మంది గ్రీన్ కార్డ్ కోసం అలానే బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసం కూడా అమెరికా వెళ్ళాలనుకుంటూ ఉంటారు. అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటూ ఉంటారు. అయితే మరి ఈ నేపథ్యంలో గ్రీన్ కార్డ్కి బర్త్ రైట్ సిటిజన్షిప్కి కూడా ట్రంప్ ఒక చెక్ కార్డ్ పెట్టారని అనుకోవాలి. అమెరికా పౌరులకు పుట్టిన వారికి మాత్రమే, కానీ వలసదారుల పిల్లలకి ఎవ్వరికి కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ వర్తించదని కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదే నేపథ్యంలో కూడా ఆయన H1B వీసాల గురించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ దానిలో ఆయన పాజిటివ్గానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే H1B వీసాల గురించి కూడా ఆయన ఒక కీలక నిర్ణయమే తీసుకున్నారు. ఆ నిర్ణయంలో కూడా ఆయన
సమర్థవంతమైన ప్రజలకు అమెరికా ఎప్పుడు కూడా స్వాగతిస్తుందనుకుంటూ చెప్పుకొచ్చారు. అలానే కేవలం ఇంజనీర్ల గురించి మాత్రమే నేను మాట్లాడటం లేదు, అన్ని స్థాయిల వ్యక్తుల గురించి కూడా మాట్లాడుతున్నాను. అమెరికా వ్యాపారం విస్తరించేందుకు సమర్థవంతమైన వ్యక్తులు కావాలి అని కూడా ట్రంప్ గుర్తు చేశారు. అది H-1B వీసాలతోనే సాధ్యమని కూడా ఆయన చెప్పారు. నిజంగా సమర్థులైన వ్యక్తులను అమెరికాకి రాణిస్తాం, స్వాగతిస్తామని కూడా ట్రంప్ చెప్పారు. అలానే వారికి H-1B వీసా కూడా కల్పిస్తామని కూడా ట్రంప్ అన్నారు. మరోవైపు అక్రమ వలసదారులకు పుట్టబోయే పిల్లలకు గ్రీన్ కార్డ్ రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ నిర్ణయాలతో ప్రస్తుతం ఇండియాకు ఒక షాక్ అనే చెప్పుకోవాలి. అయితే వీసాలు అమెరికన్ల ఉపాధిని దెబ్బతీస్తున్నాయంటూ కూడా చాలా కాలంగా ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అలాగే H-1B వీసాలు పొందేందుకు షార్ట్ కట్ గా భావించే OPT ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు టెస్లా అధినేత ఎలన్ మస్క్ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి చట్టబద్ధమైన వలసలకు మద్దతు ఇస్తున్నారు. ఇలా రిపబ్లికన్ పార్టీలోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అంశంపై స్పందించారు. ముఖ్యంగా H-1B వీసాలు కొనసాగిస్తారా, రద్దు చేస్తారా అనే ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పారు. అయితే అసలు H-1B వీసా అంటే ఏంటి అనేది కూడా డీటెయిల్ గా చూస్తే H-1B వీసా పొందిన వారు అమెరికాలో తాత్కాలికంగా పనిచేయడానికి అర్హులవుతుంటారు. అయితే ఈ నేపథ్యంలో దీని సాంకేతిక మరియు ఇంజనీరింగ్, వైద్యశాస్త్ర, గణిత రంగాల్లో పనిచేసే విదేశీ నిపుణుల కోసం తీసుకొచ్చారు. అయితే H-1B వీసా పొందాలనుకునే వారు కనీసం బ్యాచిలర్ డిగ్రీ లేదా అందుకు సమానమైన విద్యా స్థాయి కూడా అవసరమై ఉంటుంది. ఈ వీసా పొందిన వారు తన ఉద్యోగ స్థితి ఆధారంగానే అమెరికాలో ఉండగలుగుతారు. అయితే ముఖ్యంగా ఈ వీసా వ్యవధి 3 సంవత్సరాలు ఉండొచ్చు. గరిష్టంగా దీన్ని 6 సంవత్సరాల వరకు కూడా పొడిగించుకోవచ్చు. అయితే కృత్రిమ మేధస్సుపై వైట్ హౌస్ విధాన సలహాదారుగా శ్రీరామకృష్ణన్ను ట్రంప్ ప్రకటించిన తర్వాత H-1B వీసాలు మరియు ఇమిగ్రేషన్ విధానంపై చర్చ తీవ్రమైంది. నైపుణ్యం కలిగిన వలసదారులకు గ్రీన్ కార్డ్ కేటాయింపులో దేశ పరిమితులను తొలగించాలని కూడా కృష్ణన్ వాదించారు. అలాగే అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం వీసా ప్రోగ్రామ్ ని కూడా విస్తరించాలంటూ టెస్లా అధినేత ఎలన్ మస్క్, భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కూడా వత్తాసు పలికారు. దీంతో మరింత రచ్చ మొదలవుతుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ 47వ ప్రెసిడెంట్ గా కూడా ఎన్నికయ్యారు. మరి ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు అధికారం చేపట్టగానే కూడా మొదటి రోజే పలు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.